క్రీస్తునామన మీకు అందరికీ మా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి నేడు అనేక మంది తల్లిదండ్రులు తమ బిడ్డల విషయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, బిడ్డలను ఏ రీతిగా పెంచాలి, వాక్యమైన రీతిగా తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచండి అన్నాడు. అదేవిధంగా వాక్యం చెప్పిన రీతిగా బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. లోకాసువార్త 2వ అధ్యాయం 40వ వచనములో యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందు మనుషుల దయందు కూడా వర్ధిల్లుచూ ఉండెను. ఈ వాక్యం వినే మనము మీ యొక్క బిడ్డలను ఏ రీతిగా పెంచాలి అనే విషయం తెలిసినట్లయితే ప్రభు శిక్షలో బోధలో మొదట పెరగాలి. అనగా ఈరోజు అనేక మందికి కొదవగా ఏముందంటే జ్ఞానం కొదవగా ఉంది. యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు 12 సంవత్సరాల వయసులో యేసు బాలుడుగా ఉన్నప్పుడు జ్ఞానంతో నిండుకుని ఎదిగి బలము పొందుతూ ఉన్నాడు. దేవుని దయ యేసు మీద ఉన్నది కనుక ఈ వాక్యం వినే మనం కూడా దయచేసి జ్ఞానంతో నిండుకోవాలని వాక్యం మనకు క్లియర్గా చెప్తుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు చూస్తే మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెను, ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు అని వాక్యం చెప్పిన రీతిగా ఈరోజు అనేక మందికి జ్ఞానము కొదువుగా ఉన్నది. ఆ జ్ఞానం కొదువుగా ఉన్నది కనుక ఈ వాక్యం వినేటువంటి మనము నీ యొక్క బిడ్డల కొరకు ప్రభు సన్నిధిలో జ్ఞానము నా బిడ్డకు దయచేయి ప్రభువా, నీ కుమారునికి కానీ నీ కుమార్తెకు కానీ నీ మనవరాలు మనవనికి కానీ నీ ఇంట్లో ఉన్న పిల్లల కొరకు నీవు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. యేసు కూడా అన్నాడు, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడవండి అన్నాడు. కనుక ఈ వాక్యం వినే మనం ప్రభువు దగ్గర అడగాలి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి ఇయ్యబడును. రోజు నీ కుటుంబంలో నీ పిల్లలకు జ్ఞానం ఒకవేళ కొదువుగా ఉన్నట్లయితే ప్రభు దగ్గర నువ్వు అడిగితే ఆయన వారికి అనుగ్రహిస్తాడు. ఆయన ఎవరిని కూడా గద్దింపకుండా ధారాళంగా ఇచ్చేవాడు. అయితే నువ్వు ఏమాత్రము సందేహించకుండా విశ్వాసంతో నువ్వు అడగాలి. సందేహము, అనుమానాలు, అపనమ్మకం లేకుండా విశ్వాసముతో అడిగితే ప్రభువు నీ పిల్లలకు జ్ఞానాన్ని దయచేస్తాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు అన్నాడు. ఈ వాక్యం ఈరోజు ఎక్కడ చూసినా చదువుకునే వాళ్ళు చూస్తాం, ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు మనిషి కొదవగా ఉన్నది ఏమిటంటే జ్ఞానము వివేకములు కలిగిన వారు ఎవరు అని వాక్యం మనల్ని ప్రశ్నిస్తున్నది. వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము కలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు అని ఈరోజు మనిషి కలిగి ఉన్న జ్ఞానము ద్వారా మత్సరం వివాదాలు ఎక్కడ ఉంటాయో అక్కడ అల్లర్లు, ప్రతి నీచ కార్యాలు ఉండును. కనుక ఈరోజు మనిషి కలిగి ఉన్న జ్ఞానం ఏదంటే భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన, దయ్యముల వంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13 నుండి 18 వరకు రాయబడిన ఈ మాటల్లో ఈరోజు మనిషి కలిగి ఉన్న జ్ఞానం ఏదంటే భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల వంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. ఈ జ్ఞానం మనిషిలో ఉండాలి కనుక వారి హృదయాల్లో సహింపనలవి కాని మత్సరాన్ని, వివాదాన్ని ఉంచుకున్నారు. దాన్ని బట్టి అతిశయపడుతున్నారు, సత్యానికి విరోధంగా అబద్ధాలాడుతున్నారు. ఈ మత్సరం, వివాదాలు ఏ కుటుంబంలో ఉంటాయో అక్కడ కుటుంబాల్లో అల్లర్లు, ఆ వ్యక్తుల ద్వారా ప్రతి నీచ కార్యాలు జరుగుతున్నాయి. కనుక దయచేసి ఈరోజు అనేక మంది యొక్క జీవితాల్లో చూసినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక మనం ఏం చేయాలంటే ప్రభు యొక్క బిడ్డలుగా జ్ఞానం మనిషికి కొదవగా ఉంది. ఆ జ్ఞానం ఏది అని వాక్యం మనం చూసినట్లయితే పై నుండి వచ్చు జ్ఞానం అది మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది,
మృదువైనది, సులభముగా లోబడేది, కనికరముతోను మంచి ఫలాలతో నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై ఉన్నది. నీతి ఫలము సమాధానం చేయు వారికి సమాధానమందు అది విత్తబడును. కనుక ఈరోజు మనిషికి కొదవగా ఉన్నది ఏమిటంటే పైనుండి వచ్చే జ్ఞానం, దైవ జ్ఞానం ఈరోజు మనిషిలో లేదు. కనుక ఆ జ్ఞానం కొదువుగా ఉంది. ఆ జ్ఞానం ఒక వ్యక్తి జ్ఞానంతో నిండుకుంటే ఎదిగి ఆ వ్యక్తి బలము పొందుకుంటే దేవుని దయ అనేది ఆ వ్యక్తి మీద ఉంటుంది, మనుషుల దయ కూడా ఉంటుంది. ఆ వ్యక్తి జ్ఞానమందు వయస్సునందు దేవుని దయలో మనుషుల దయలో కూడా వర్ధిల్లుతాడు. మరి రెండవదిగా ఆ వ్యక్తి ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లుతాడు. మూడు యోహాను రాసిన పత్రికలో, యోహాను రాసిన 3వ పత్రికలో 2వ వచనములో రాయబడిన రీతిగా, ప్రియుడా ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని కోరుచున్నాను అన్నాడు. కనుక ఎప్పుడైతే ఈ జ్ఞానం ఒక వ్యక్తి నిండుకుంటారో ఆ వ్యక్తి వర్ధిల్లుతాడు, అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండే అవకాశము ఉన్నది. కనుక దయచేసి ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. కనుక పైనుండి వచ్చే జ్ఞానం ఈరోజు మనిషికి కావాలి. మొదట ఆ జ్ఞానం ఉంటే నువ్వు పవిత్రంగా జీవిస్తావు. రెండవదిగా నీవు సమాధానకరంగా ఉంటావు. నీ కుటుంబంలో, నీవు పనిచేసే స్థలాల్లో, నీ బంధువులతో, నీ స్నేహితులతో, నువ్వు ఉండే స్థలాల్లో సమాధానం అనేది ప్రభు నీ కుటుంబానికి ఇస్తాడు. మూడవదిగా చూసినప్పుడు మృదువుగా జీవిస్తావు. నాలుగవదిగా చూసినప్పుడు సులభంగా. ఈరోజు మనిషిలో శరీరానుసారమైన మనస్సు గనుక దేవునికి విరోధంగా జీవిస్తున్నాడు, దేవునికి లోబడడం లేదు, ఏ మాత్రం లోబడడం లేదు. శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచలేదు. కనుక ఎప్పుడైతే మనం పైనుండి వచ్చి జ్ఞానాన్ని పొందుకుంటామో, ఈ వాక్యం వినే మనము, నీవు పెద్దలకు లోబడతావు. నీ కుటుంబంలో నీ పిల్లలు నీకు లోబడతారు. అదేవిధంగా పిల్లలు ఈ విధంగా భక్తిలో మనం పెంచినట్లయితే పెద్దలకు లోబడతారు. స్కూల్కి కానీ కాలేజీకి వెళ్ళినప్పుడు గురువుకు లోబడతారు. పనిచేసే స్థలాల్లో యజమానికి లోబడతారు. ఫ్యాక్టరీకి వెళ్ళే స్థలాల్లో అధిక ఆఫీసర్లకి లోబడతారు. అన్ని విధాలుగా సులభంగా ఒక వ్యక్తి లోబడతారు. మరియు మూడవదిగా చూసినప్పుడు కనికరముతో మంచి ఫలాలతో నిండుకొని ఉంటారు. మంచి ఫలాలు అనగా సమస్త విధ మంచితనము, నీతి, సత్యం అనేది వారిలో కనపడుతుంది. మరియు పక్షపాతం, మనిషిలో ఈరోజు ఎక్కడ చూసినా మనుషుల్లో పక్షపాతాలు ఉన్నాయి. ఆ పక్షపాతం ఉండాలి మనుషుల్లో. ధనవంతులను ఒక రకంగా చూడడం, దరిద్రులను ఒక రకంగా చూడడం, సమృద్ధిగా ఉండే వాళ్ళని ఒక రకంగా చూడడం, లేమిలో ఉండే వారిని ఒక రకంగా చూడటం, అనగా మనిషిలో భేదాలు చూస్తున్నా ఆ పక్షపాతము, వేషధారణ అనేది నీలో ఉండకుండా ప్రభు తీసివేస్తాడు. నీతిగా జీవించడానికి సమాధానం అనేది నీలో, నీ కుటుంబంలో విత్తబడుతుంది. కనుక దయచేసి ఈ వాక్యం వినే నీవు ఈ విధంగా నీవు ఉండగలిగితే నీ బిడ్డలకు కూడా ఆ జ్ఞానము మనం కలిగి ఉండి మన కుటుంబీకులకు కూడా ఇవ్వాలి. మన కుటుంబీకులకు మన అన్ని విషయాల్లో మాదిరిగా ఉండాలి. నీ బిడ్డలను ప్రభు శిక్షలో, బోధలో పెంచాలి. నీ బిడ్డలను కుటుంబ ప్రార్థనలో ఉండేటప్పుడు నీ బిడ్డలను నీతో పాటు కూర్చొని వారి బైబిల్ చదవమని, ప్రార్థన చేయమని, పాటలు పాడమని, నీతి బోధలు వారికి చేయాలి. వారికి జ్ఞానం కొదువుగా ఉంది కనుక ఆ జ్ఞానం ఎప్పుడు ఉంటుందంటే ప్రభు దగ్గరికి వచ్చయ్యా నా బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి, నా పిల్లలకు జ్ఞానం కొదువుగా ఉంది, సహాయం చేయండి అని నువ్వు ప్రార్థన చేయగలిగితే ప్రభు తప్పనిసరిగా నీ పిల్లలకు మంచి జ్ఞానం ఇస్తాడు. రెండవదిగా నీ బిడ్డలు భక్తిలో పెంచాలి. నీకు బిడ్డలను చదివించేదానికి ఎంతో ఖర్చు పెడుతున్నావు. నీ బిడ్డల బట్టలు కావాలంటే అన్ని విధాలు కావలసినవన్నీ నీ బిడ్డలు పెంచుతున్నాం, జాగ్రత్తగా చూసుకుంటున్నాం, వారిని మంచిగా చదివిస్తున్నాం, వారి విషయంలో కావలసినవన్నీ సమకూరుస్తున్నాం. అదే విధంగా నీ బిడ్డలను దైవ జ్ఞానంలో పెరగాలి, మందిరానికి పంపించాలి, వాళ్ళ బైబిల్ చదవమని ప్రోత్సహించాలి, పాటలు పాడండి, దేవుని స్తుతించండి, వాక్యాన్ని చదవండి, ప్రార్థన చేయండి అని నీతో పాటు నీ కుటుంబంలో కూర్చోబెట్టాలి. ఉదయము రాత్రి నీ కుటుంబంలో కలిసి వాళ్ళతో కలిసి నువ్వు ప్రార్థన చేయాలి.
ఆదివారం సంఘానికి సంఘ కార్యక్రమాల్లో కలుసుకోవాలి. నీ కుటుంబము దేవునితో సహవాసాన్ని కలిగి ఉండాలి. నీ బిడ్డలను కూడా ఆ సహవాసములో వారిని కూడా కూర్చోబెట్టాలి. వారు అక్కడ పాడే పాటలు, వినే వాక్యాలు, ప్రార్థన వాళ్ళని ఏం చేస్తుందంటే మార్పు అనేది తీసుకొస్తుంది. ఈరోజు ఎంతోమంది బిడ్డలను నిర్లక్ష్యం చేస్తున్నారు. బిడ్డలను గాలి వదిలేస్తున్నారు. వాళ్ళు వినరు, మారరు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినరని ఏం చేస్తున్నారంటే బిడ్డలు నిర్లక్ష్యం చేస్తున్నారు. దయచేసి ఈరోజు ఎంతోమంది నిర్లక్ష్యం చేసే కుటుంబాలు, ఎంతోమంది యవనస్తులు చెడిపోతున్నారు. ఎంతోమంది యవనస్తులు పాడైపోతున్నారు. తాగుబోతులుగా ఎక్కడ చూసినా పార్కుల్లో ఉండడం, లవ్వుల్లో పడడం, అదేవిధంగా చెడు అలవాట్లు కలిగి ఉండి ఎంతోమంది వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు, చెడిపోతున్నారు. కనుక దయచేసి ఈ వాక్యం వినే నీవు, నీ బిడ్డలు ఆ రీతిగా నీ పిల్లలు ఉండకుండా ఉండాలంటే ప్రభువు శిక్షలో, బోధలో నీ బిడ్డలను పెంచాలి. అది నీ బాధ్యత. చదువు, నీ ఇంటి విషయంలో వాళ్ళకి కావలసినవన్నీ నీ బిడ్డలు పెంచుతున్నావు. అదేవిధంగా నీ బిడ్డలను ప్రభు శిక్షలో, బోధలోను పెంచాలి. అప్పుడు ఆ బిడ్డలు భక్తిలో పెరుగుతారు. ప్రభు నామ మహిమార్థము ఈ లోకంలో వారు జ్ఞానమందు, వయసునందు, దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లుతారు. వాళ్ళ ఆత్మలో వర్ధిల్లు ప్రకారం అన్ని విషయాల్లో వాళ్ళు వర్ధిల్లేటట్లుగా, సౌఖ్యముగా ఉండేటట్లుగా నా యేసు వారి జీవితాల్లో చేస్తాడు. నా యందు మీరు, మీ యందు నా మాట నిలిచి ఉంటే మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడును అని వాక్యం చెప్పిన రీతిగా ప్రభు మీ యొక్క జీవితాల్లో మీరు మీ బిడ్డలను ఆ రీతి భక్తిగా పెంచాలని దేవుని పేరట మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఆమేన్, ఆమేన్.